దేవ, జాలిగల దేవ, అద్వితీయ సత్యవంతుడును, ఆరాధనకు యోగ్యుడును, స్తుతులకు పాత్రుడైన ప్రభువా నీకు వందనాలు. ప్రభువా, ఈ లోకమునకు మమ్మల్ని రక్షించడానికే పరమును విడిచి దిగి వచ్చిన రాజా నీకు వందనాలు. మా నిమిత్తము రిక్తునిగా నిన్ను నువ్వు చేసుకున్న విధానాన్ని బట్టి స్తుతిస్తున్నా. నీ ప్రేమను, నీవు మమ్మల్ని ఏర్పరచుకున్న విధానం జ్ఞాపకం చేసుకుంటా తండ్రి. నీవు మమ్మల్ని ప్రేమిస్తున్న విధానాన్ని నాయన ప్రభు తలపోసుకుంటూ నిన్ను ఆరాధించగలిగినట్లు సహాయపడండి. ఒక అలవాటుగా ఆచారం కాకుండా ఆత్మతో సత్యముతో నిన్ను స్తుతించేటువంటి అనుభవం మాకు దయచేయండి. బలహీనుని కనికరించి నీ జ్ఞానం ఇచ్చి నడిపించమని యేసునామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. లూకాసు వార్త 19వ అధ్యాయం 37-38 వచనాలు. లూకాసు వార్త 19వ అధ్యాయము 37-38 వచనాలు. ఒలీవ కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు, ప్రభు పేరట వచ్చురాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుత కార్యములు లేదా అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. సో చాలా చోట్ల ఈ దినము మట్టల ఆదివారముగా సెలబ్రేట్ చేసుకుంటారు. సరే, ఇక్కడ తలంపు ఏంటంటే ఆ రోజు జరిగిన సంఘటన గురించి కొంత ఆలోచన చేస్తే, ఆయన వెంబడిస్తున్న శిష్యులు, ప్రజలు అందరూ కలిసి ఆయన మహింపరుస్తూ, ఆయన కనపరుస్తూ కొన్ని మాటలు ఇక్కడ పలికారు. అది కూడా మహాశబ్దముతో అనే పదం మనం చూస్తున్నాం. సరే, మట్టల ఆదివారం చేసుకుంటారా చేసుకోరో అది ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ ఏదైనా ఆచారంగా చేస్తే అది వ్యర్థమే, దానివల్ల ఎటువంటి ఉపయోగము లేదు. ఇందాక సాయంకాలం విజయనగరం పరిచర్యకి వెళ్ళి వచ్చేసరికి ఊర్లో కొంతమంది మట్టలు పట్టుకొని తిరుగుతున్నారు. మా అబ్బాయి అడిగాడు, అవి ఫేక్ మట్టలా అని. అంటే ఒరిజినల్గా ఫేక్ మట్టలా అని. ఎందుకు అని అలా అడిగావంటే, ఆ చివరిలో కొన్ని పువ్వులు ఏవో గుచ్చారు. అప్పుడు నాకు మనసులో వచ్చింది, వాడితో చెప్పలే, ఇప్పుడు చెప్తున్నాను, మట్టలు ఫేక్ కావు, మనుషులే ఫేక్ అన్నా. ఏమండి, అందరూ అలా ఉంటారని కాదు, కానీ ఒక తాగుబోతాడు మట్ట పట్టుకొని తిరిగితే ఏం ఉపయోగం? తాగుబోతాడు మట్ట పట్టుకొని తిరిగితే ఏం ఉపయోగం? ఏం సాక్ష్యం ఇస్తాడు వీధుల్లో తిరిగి? ఆ మట్ట బదులు కనీసం ఒక వాక్యం పట్టుకొని తిరిగినా బాగుంటుందేమో అనిపించింది. అంటున్నానని కాదు, కానీ అంటే మనం ఒక ఆచారంగా చేస్తే అది ఎవరికి ఉపయోగం లేదండి. ఏదో ఆ రోజు ఏదో తిరిగానని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తప్ప. చేయండి, కానీ ఆచారంగా చేయకుండా ఆధ్యాత్మికంగా కొందరినైనా క్రీస్తు వైపు నడిపించడానికి మనం కొన్ని కార్యక్రమాలు చేయడంలో తప్పు లేదు. కానీ ఒక పండగలాగా, ఒక ఆచారాలలాగా చేస్తే ఎలాగా? అక్కడ కూడా శివరాంలో అదే చెప్పాను. ఏమండి, ఇదేమో మట్టల ఆదివారం, వచ్చే ఆదివారం బట్టల ఆదివారం. ఏమండి, ఇప్పుడేం మట్టలు పట్టుకొని తిరుగుతాం, అప్పుడేం బట్టలు వేసుకొని తిరుగుతాం, కొత్త బట్టలు. సరే, ఈయన చేసుకోవడం మమ్మల్ని చేసుకునేడు అన్నట్టుగా మీరు చూడకుండా. సరే, తలంపు ఏంటంటే క్రీస్తును ఊరేగించాలి. ఈరోజు ఒకరోజు ఊరేగిస్తే అయిపోద్దా? ప్రతిరోజు ప్రతి చోట కూడా నీ ద్వారా క్రీస్తు కనబడాలి. అప్పుడు ఆయన ఎంతో సంతోషిస్తాడు. సరే, ఇక్కడ తలంపు ఏంటంటే యేసుప్రభు వారు అప్పటి వరకు కూడా ఆయన దాగి ఉన్నాడు. ఎప్పుడు కూడా ఈ రీతిగా పబ్లిసిటీకి ఆయన ఎన్నడూ కూడా ఒప్పుకోలేదు. మరి ఇప్పుడెందుకు అందరి ముందు అంత గంభీరంగా, అంత బహిరంగంగా ప్రదర్శించబడ్డానికి ఇష్టపడుతున్నాడు అంటే దానికి కారణాలు లేకపోలేదు. జకరియా 9:9 ప్రకారం లేఖనాలు నెరవేరాలి కాబట్టి ఆయన గాడిద పిల్ల ఎక్కి ఊరేగింపుగా వచ్చినట్లు మనం చెప్పచ్చు. ఒకటి. రెండోది,
ఈ మత నాయకులు వీళ్ళందరూ కూడా యేసుప్రభు వారిని ఏ రోజు పండగ తర్వాత ఆయనను సిలువకు అప్పగించాలని యోచన చేశారు. పండగలో కాదు కానీ పండగ తర్వాత. అందుకే 26వ అధ్యాయం మత్తయి సువార్త 5వ వచనంలో ఆ మాట చూస్తాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 5వ వచనం. అయితే ప్రజల్లో అల్లరి కలగకుండానట్లు పండగలో వద్దని చెప్పుకొనిరి. సో యేసుప్రభు వారు ఇంత బహిరంగంగా ఒక ప్రదర్శన రీతిలో ఆయన ఎందుకు ఊరేగింపుగా వెళ్ళారు అంటే, మొట్టమొదటిది అది లేఖన నెరవేర్పు. రెండోది వీళ్ళేమనుకున్నారు, పండగ తర్వాత చేయాలి. ఏం పండగ అది? పస్కా పండగ. అసలు పస్కా బలి పశువు యేసుప్రభు వారు అయితే పండగ తర్వాత ఆయన్ని సిలువకు అప్పగించడం ఏంటి? అది లేఖనానుసారం కాదు. అందుకే ప్రభు తన పనిని తానే వేగం చేసుకున్నాడు. అందరి ముందు కనబడడానికి, తాను ముందుకు రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సిలువ మీదకి ఎక్కడానికి, పస్కా పండగ దినమున తన్ను తాను అప్పగించుకోవడానికే ఇక్కడ పూనుకున్నాడు. మనందరికీ తెలుసు, యోహాను సువార్త 1వ అధ్యాయంలో యోహాను ఈ మాట బాప్తీసం ఇచ్చే యోహాను ఈ మాట అంటాడు 29వ వచనంలో. ఏమని? మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోకంలో ఉన్న ప్రతి మానవుని పాపాలను మోస్తున్న గొర్రెపిల్ల. పస్కా పండక్కి గొర్రె అవసరం. అదే 1 కొరింథీకి రండి, 5వ అధ్యాయం 7వ వచనం. 1 కొరింథీ 5వ అధ్యాయము 7వ వచనంలో చూస్తాం అన్నమాట. మీరు పులిపిండి లేని వారు గనక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. ఇంతేకాక ఇక్కడ మనం చూస్తాం, క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. యేసుప్రభు వారు ఎవరు? ఆయన పస్కా పండగ సమయంలో వధింపబడవలసినటువంటి లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. సో ఆయన బహిరంగంగా రావడానికి కారణం ఒకటి లేఖన నెరవేర్పు. రెండోది వచ్చేసరికి ఇదిగో ఆయన పస్కా బలికి సిద్ధమవుతున్న లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా తన పనిని తానే వేగంగా జరిగిస్తున్నట్లు ఇక్కడ మనం చూడొచ్చు. మూడోది వచ్చేసరికి ఆయన రాజు కాబట్టి గాడిద ఎక్కి వచ్చాడు. మిడిల్ ఈస్ట్లో రాజులు, పాత నిబంధనలు కూడా మనం చూస్తాం, రాజులు గాడిద మీద వచ్చినట్లు. సో ఇక్కడ కూడా ఈ రాజు దీనుడై ఆ యొక్క గాడిద పిల్ల ఎక్కి వస్తున్నట్లుగా మనం చూస్తాం. ఆయన రాజు అని చెప్పడానికి అక్కడ మనకు ఆయన గాడి మీద ఎక్కి వచ్చినట్లుగా రాజు అనేటువంటి పదం మనం చూస్తున్నాము. కానీ ఆయన భూ సంబంధమైన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చిన రాజు కాదు, ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చినటువంటి రాజు. మట్టలు పట్టుకొని హోసన్నా హోసన్నా అరిసిన వారే 3 రోజులు పోయిన తర్వాత సిలువ వేయండి సిలువ వేయండి అని అరిశారు. అందుకే ఈరోజు కొంతమంది మట్టలు పట్టుకొని తిరుగుతూ ఉంటే తాగుబోతులు, ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు, దేవుని నామానికి అవమానం తెచ్చేవాళ్ళు, వాళ్ళు ఇంచుమించు ఇదే పనిగా చేస్తుంది. మట్టలు పట్టుకొని హోసన్నా అంటున్నారు, సాయంత్రం కానీ బుడ్డి వేసేస్తున్నారు. ఎంత అవమానం దేవునికి. సో ఇక్కడ తలంపు ఏంటంటే, అందరూ వారి వారి ఆలోచనలో ఉన్నారు. కొంతమంది హోసన్నా అరవడానికి కారణం ఏంటి అంటే, ఈయన రోమా ప్రభుత్వాన్ని కూలదోసి ఈయన రాజ్యాన్ని స్థాపిస్తాడు, ఈయన రాజు అవుతాడు, ఆయన కింద మేము చక్కగా ఉండొచ్చు అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. సరైన మెస్సయ్య కార్యాన్ని వారు గ్రహించలేని వారుగా ఉన్నారు. అందుకే హోసన్నా అన్న వాళ్ళే ఆయన సిలువకు అప్పగించేయండి అని అరిశారు. జయము జయము అని కేకలు వేసినటువంటి ప్రజలే ఆయన సిలువ వేయండి అని కేకలేశారు. ఒక్కరు కూడా కనబడలే ఆయన వెనకాల. శిష్యులతో పాటు అందరూ కూడా ఏమైపోయారు? చెదిరిపోయారు. తలంపు ఏంటంటే, లేఖనాలు నెరవేరాలి కాబట్టి ఆయన గార్ధవము లేదంటే గొర్రెపిల్ల ఎక్కి వచ్చాడు. రెండోది వచ్చేసరికి ఆయన గాడిద పిల్ల ఎక్కి రావడానికి కారణం ఏంటి అంటే, తన పనిని తానే వేగం చేసుకోవడానికి పస్కా బలి పశువుగా తను తాను సిద్ధపరచుకున్నాడు. మూడోది వచ్చేసరికి ఆయన రాజు అని రుజువుపరచడానికి. ఆయన భూ సంబంధమైన రాజు కాదు, ఆయన పరలోకపు రాజుగా, ఆయన సమస్తం మీద అధికారం కలిగినటువంటి రాజుగా తను తాను బయలుపరచుకోవడానికై
ఆ రీతిగా వచ్చినట్లు చూడొచ్చు. ఇప్పుడు మనం చదివినటువంటి లేఖన భాగంలో అనగా లూకాసు వార్త 19వ అధ్యాయంలోని ఆ మాటను ఒక్కసారి మనం చూస్తే అక్కడ వాళ్ళు ఏమని కేకలేస్తున్నారట? ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములో మహిమయు ఉండును గాక. అక్కడ ఉన్న ప్రజలందరూ లేదంటే శిష్యుల సమూహం అంతయు అనే మాట మనం చూస్తున్నాం. శిష్యుల సమూహం అంతా కూడా సంతోషిస్తూ ఈ మాటలు పలుకుతున్నారు. ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలంలో మహిమ యుండునుగాక. ఇదే లూకాసు వార్తలో ప్రారంభంలో యేసుప్రభు వారు జన్మించిన తర్వాత దేవదూతలు వచ్చి అక్కడ గొర్రెలు కాసుకుంటున్నటువంటి వారితో చెప్పిన మాట ఆలోచన చేస్తే 2వ అధ్యాయం 14వ వచనంలో ఏమని ఉంటుంది? సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము అన్నాడు. యేసుప్రభు వారు జన్మించినప్పుడు గొర్రెలు కాసుకుంటున్నటువంటి కాపరుల దగ్గరికి వచ్చి ఈ మాట చెప్పారు దేవదూత. ఏమని? భూమి మీద మీకు సమాధానము. వారందరూ కీర్తనలు పాడారు ఆ యొక్క దూతల సమూహం అంతయు అని మనం అక్కడ చూడొచ్చు. సో అక్కడేమో భూమి మీద సమాధానం అన్నాడు, ఇక్కడేమో పరలోకంలో సమాధానం అంటున్నాడు. చాలా అద్భుతంగా లూకా ఈ మాటలు రాస్తున్నాడు. యేసుప్రభు వారు పుట్టినప్పుడు భూమి మీద సమాధానం అంటున్నాడు, ఇప్పుడు ఏంటో పరలోకంలో సమాధానం అన్నాడు. ఎందుకు పరలోకంలో సమాధానం? ఆయన భూమి మీదకి రావడాన్ని బట్టి భూమి మీదకి సమాధానం వచ్చింది, కానీ అసలు ఇంకో సమాధానం ఒకటి కావాలి, అది పరలోకంలో. పరలోకంలో సమాధానం ఏంటి? పరలోకంలో ఉన్న దేవునికి సమాధానం లేదా ఏంటి? అది కాదు. పరలోకంలో ఉన్న దేవునికి మానవుని మీద కోపం ఉంది. పరలోకంలో ఉండే దేవునికి మానవుని మీద ఎంతో రౌద్రం ఉంది. కారణం ఏంటి? మానవుడు తిరుగుబాటు చేశాడు. మానవుడు త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వాడయ్యాడు. మానవుడు తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. మానవుడు సృష్టికర్తనే ధిక్కరిస్తూ సృష్టిని ఆరాధించేవాడిగా ఉన్నాడు. మానవుడు దేవుని యొక్క మహిమనేంటో, దేవుని యొక్క గొప్పతనం ఏంటో ఎరిగి ఉండి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించక, మనుష్యుడు తన పోలికలో ఉండేటువంటి పశువుల యొక్క పోలికలో ఉండేటువంటి, లేదంటే పక్షుల యొక్క పోలికలో ఉండేటువంటి, పురుగుల యొక్క పోలికలో ఉండేటువంటి నశించిపోయేటువంటి ఆకారములోనికి ప్రతిమలను మలుచుకొని వాటికి సాగిల పడతా ఉంటే ప్రభు తట్టుకోలేకపోతున్నాడు. ఈ మానవుడు ఇష్టానుసారంగా జీవిస్తూ సాటి మనిషిని ఇబ్బంది పెడుతూ తను తాను పాడు చేసుకుంటూ పలు రకాలుగా చీకటి క్రియలు చేయడాన్ని బట్టి మానవుడు దేవుని ఉగ్రతకు పాత్రుడవుతున్నాడు. సో ఇప్పుడు పరలోకంలో సమాధానము అంటే పరలోకంలో ఉన్న దేవునికి సమాధానం ఇచ్చాడని కాదు, కానీ ఇక్కడ పరలోకంలో ఉన్న తండ్రి అయిన దేవునికి భూమి మీద ఉన్న మానవుల మీద కోపం ఉంది. ఆ కోపం కూడా అది న్యాయమైన కోపమే. అదేమి పాపంతో కూడిన కోపం కాదు, అదేమి స్వార్థంతో కూడిన కోపం కాదు. దేవుని కోపం న్యాయమైన కోపం. ఈ మానవుడు పాపం చేశాడు, పాపంను బట్టి ప్రతిఫలాన్ని పొందుకోవాలి. పాపం వల్ల వచ్చు జీతమో మరణం. సో ప్రతి మానవుడు చావలసిన వాడే, నిత్య నరకాగ్నికి వెళ్ళవలసిన వాడే. కానీ తండ్రి అయిన దేవునికి మనం నిత్య నరకాగ్నికి వెళ్ళడం ఇష్టం లేకే తన కుమారుని భూమి మీదకి పంపించి ఇదిగో మనలో సమాధానం నింపడం మాత్రమే కాకుండా ఇప్పుడు ఆయన మరణించడాన్ని బట్టి పరలోకంలో ఉన్న తండ్రికి ఏమండి మన మీద ఉన్నటువంటి కోపాన్ని తీసివేసి ఆయనకు మనకు మధ్య సమాధానాన్ని నిలిపాడు. అది ఇక్కడ విషయం, అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. పరలోకములో ఏమండి సమాధానము అన్నాడు. ఇప్పుడు తండ్రి అయిన దేవునికి మన మీద ఏముంది అంటే కోపం లేదు. ఎటుపోయింది మరి కోపం అంతా అంటే కుమారుడు శిలువలో బలియాగం అవడాన్ని బట్టి. అందుకే యెషయా గ్రంథం 53వ అధ్యాయములో మనకు తెలిసిన మాట, ఈ మాట మనం చూస్తాం. ఏమని చూడండి, అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. 10వ వచనం, అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలగజేశాను. చాలు. ఇక్కడ మనం చూస్తున్నాము. ఇంకొంత ముందుకు వెళ్తే 4వ వచనంలో అతడు మన రోగాలు భరించాడు. ఎవరు? యేసు ప్రభువారు. మన వ్యసనములు వహించాడు.
ఆయన ఏమయ్యాడు? మన నిమిత్తం మొత్తబడ్డాడు, బాధింపబడ్డాడు. 5వ వచనం చివరిలో గాయపరచబడ్డాడు. 4వ వచనం చివరి లైన్లో శ్రమనుందాడు. ఏమండి? నలుగగొట్టబడ్డాడు. తర్వాత శిక్ష అతని మీద పడెను. 5వ వచనం 3 లైన్లు. మన సమాధానార్థమైన శిక్ష. ఈ సమాధానార్థమైన శిక్ష యేసుప్రభు వారి మీద పడ్డాన్ని బట్టి ఆయనతో మనకు ఏం ఏర్పరచబడిందంటే సమాధానం ఏర్పరచబడింది. అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అతడు నలుగగొట్టబడుట, అతడు వ్యాధి నొందుట, అతడు మన రోగములు భరించుట, ఇవన్నీ ఇక్కడ మన శిక్ష యావత్తు అతని మీద పడెను. 6వ వచనంలో అంటాడు కదా, యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపిన, అతడు దౌర్జన్యమును నొందెను. 8వ వచనం, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా అంటాడు. చూడండి, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మనందరి పాపాలు ఆయన మోసి కలువరిలో యాగమవడాన్ని బట్టి పరలోకంలో ఏంటి? సమాధానం. కీర్తనకారుడు 118లో ఈ మాట అంటాడు. చూడండి, 25, 26 వచనాలు. కీర్తన 118. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా యెహోవా మందిరములో నుండి మమ్మలను దీవించుచును. కనుక ఇక్కడ మనం చూస్తే కొన్ని మాటలు ఇక్కడ ఏమండి, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినమని పైన అంటూనే యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. రక్షించుము అనే పదం ఉంది చూడండి. యాక్చువల్గా అది హోసన్న అని అర్థం అన్నమాట. ఇప్పుడు మనం చదివినటువంటి భాగంలో కూడా స్తుతింపబడును గాక అని ఇక్కడ మార్కు సువార్త 11వ అధ్యాయంలో జయము అనే మాట మనం చూస్తాం. హోసన్న అనే పదం ఇక్కడ ఉన్నటువంటి ఏమండి 25వ వచనంలోని మొదటి లైన్ నుంచి చూస్తూ ఉన్నాం. హోసన్న జయము అంటే అది రక్షణకు దగ్గరగా ఉన్నటువంటి మాట. సో యేసుప్రభు వారు నిన్ను నన్ను రక్షించుకున్నాడు. ఇదిగో మన పాపముల నుంచి మనల్ని విడిపించాడు. రెండోది, దేవుని ఉగ్రత నుంచి తప్పించాడు. ఇట్టి విధానంలో మనల్ని ఆయన ఏం చేశాడు? రక్షించాడు. రక్షించడం మాత్రమే కాకుండా తండ్రితో సమాధానపరిచి మన జీవితంలో అభివృద్ధి కలుగజేశాడు. 26వ వచనంలో మనం చూసినట్లయితే మనం అందరము కూడా ఆశీర్వాదము నొందినటువంటి వారు. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదం అందును గాక. సరే, ఇక్కడ మనం చూస్తున్నాము ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక అంట. ఆయన రావడం ఏమండి, యేసుప్రభు రావడాన్ని బట్టి తండ్రికి మహిమ వచ్చింది. యేసుప్రభు వారు రావడాన్ని బట్టి మనకు ఆశీర్వాదం వచ్చింది. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు? యెహోవా మందిరములో నుండి మిమ్మును దీవించుచున్నాము. కనుక ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క కార్యములు ఎంత గొప్పగా ఉన్నాయో. ప్రవచనాత్మకముగా ఆయన నిన్ను నన్ను ఏర్పాటు చేసుకొని ఆయనతో మనల్ని సమాధానపరచడానికై, తనతో సమాధానపరచుకోవడానికే తన ప్రియకుమార్ని లోకానికి పంపించాడు. మనం అందుకే రోమిలు రాసిన పత్రికలో ఆ మాట చూస్తాం. 5వ అధ్యాయము 1వ వచనానికి రండి. రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము అంటాడు ఫుట్ నోట్లో. అది మనం ఇప్పుడు ప్రజెంట్ కలిగి ఉన్నాం. సో ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునితో మనకి ఏం ఏర్పరచబడింది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాం. ఇప్పుడు తండ్రి అయిన దేవునితో మనం ఏం కలిగి ఉన్నామో? సమాధానం. అబ్బా తండ్రి అని చక్కగా మూలిగేటువంటి అనుభవం. మన మొర ఆలకించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అన్యులమైన మనల్ని కూడా తన పిల్లలుగా చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడ్డవాడై ఉన్నాడు. అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవునితో మనం సమాధానపరచబడ్డాం. ఇంకో మాటలో మనం చూసినట్లయితే కొలసీలు రాసిన పత్రికలో కూడా ఉంటుంది చూడండి. 1వ అధ్యాయము 20వ వచనం. కొలస్సీ 1:20. సిలువ రక్తము చేత సంధి చేసి. కలవరి మ్రాన్లో యేసుప్రభు వారు కార్చినటువంటి రక్తము తండ్రి అయిన దేవునికి మనకి ఏం చేసిందట? సంధి చేసింది. సంధి చేసింది. ఒకప్పుడు గొడవే, ఒకప్పుడు వైరము. దేవుని ఉగ్రతకు మనం పాత్రలు అవ్వాల్సినటువంటి వారు, దైవోగ్రతకు పాత్రలం.
చేసినటువంటి పనులు క్రియలను బట్టి. కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే ఆయన చిందిస్తూ వచ్చిన అమూల్యమైన రక్తాన్ని బట్టి ఏమండి సంధి చేయబడ్డాం. ఆ తర్వాత ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా, చూడండి, అన్నిటిని కూడా ఏమండి తనతో సమాధానపరుచుకొనవలెనని తండ్రి యొక్క ఇష్టమైంది. తండ్రి పలానా జాతి వారు, పలానా దేశం వారితో నేను సమాధాన పడతాను, మిగతా దేశంలోతో నాకు సంబంధం లేదు అనుకోవట్లేదు. ఏమండి ఆయన ద్వారా అనగా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా సమస్తమును, ఏమండి అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెనని తండ్రి ఇష్టపడ్డాడు. చూడండి, సో పరలోకంలో సమాధానం అంటే ఇది. సమస్త మానవ జాతిని తనతో సమాధానపరుచుకోవాలని ఆయన ఇష్టపడ్డవాడై ఉండి తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. పౌలు ఇంకో చోట ఒక మాట అంటాడు, 2 కొరింథీ 5లో కూడా. చూడండి, 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం నుండి, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను, సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించు. పౌలు ఈ మాట అంటున్నాడు. సో యేసుక్రీస్తు ద్వారా మనమందరం ఏమయ్యాము అంటే ఆయనతో సమాధానపరచబడ్డాము. అందుకే దాని వివరణ గురించి మాట్లాడుతూ 19వ వచనంలో, అదేమనగా దేవుడు వారి అపరాధములు వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. సో తండ్రి అయిన దేవుడు మనల్ని ఆయనతో సమాధానపరచుకోవాలని ఉద్దేశించి, మన పాపములు అడ్డొస్తున్నాయి ఆయనతో సమాధాన పడడానికి. ఆయన ఏం చేశాడు, మన పాపములన్నిటిని కూడా ఎవరి మీద వేశారు? క్రీస్తు మీద. అందుకే వారి అపరాధములను వారి మీద మోపక. నిజంగా మనం అందరం మన అపరాధముల చేత చావలసిన వారమే కదా. కానీ తండ్రి అయిన దేవుడు ఎంత ప్రేమించాడు అంటే మనల్ని, మన అపరాధాలన్నిటిని తీసి తన ఏకైక కుమారుడైన క్రీస్తు మీద ఆ పాపాలన్నిటిని మోపి మనల్ని ఆయనతో ఏం చేసుకున్నాడు? సమాధానం. లోకమును క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకున్నాడు. అందులో భాగంగానే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనే మాట 3:16 యోహాను సువార్తలో చూస్తున్నాం. ప్రేమించినటువంటి ఆయన తన కుమారుని పంపించడం మాత్రమే కాకుండా మనం పొందవలసిన శిక్ష యావత్తు ఆయన మీద మోపి లోకమును తనతో సమాధానపరుచుకున్నాడు. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకే ఇప్పుడు పరలోకంలో ఏముంది? సమాధానము అనే మాట మనం చూస్తాం. తర్వాత చూడండి, కింద అంటాడు, కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తు రాయబారులమై దేవునితో సమాధానపడు అని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాం. ఈ అనుభవాల గుండా వెళ్ళినటువంటి వీళ్ళు అనేకులను వాళ్ళు ఏం చేస్తున్నారట? బ్రతిమలాడుకుంటున్నారు. ఏమని? దేవునితో సమాధానపడుడి, క్రీస్తు పక్షమున మిమ్మల్ని బ్రతిలాడుకుంటారు. ఆల్రెడీ దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడు అయినటువంటి క్రీస్తు బలియాగమును బట్టి సమాధానపరచబడ్డాడు. ఇప్పుడు మనుషులు ఏం చేయాలి అంటే ఆయన దగ్గరికి వెళ్ళి, నిజమే ప్రభువా, నీవు మమ్మల్ని ప్రేమించావు, నీ కుమారుని పంపించావు, ఇదిగో నీ ప్రియకుమారుడు మా నిమిత్తం కలవరంలో యాగమవ్వాడు, తద్వారా మేము నీతో సమాధానపరచబడ్డామని నోటితో ఒప్పుకుంటే చాలు. అలా ఒప్పుకోండి అని చెప్పి పౌలు ఏం చేస్తున్నాడు? బ్రతిమలాడుతున్నాడు. చాలామందికి సువార్త యొక్క నిర్వచనం తెలియదండి. సువార్త చెప్పండి అంటే కట్టే తెచ్చే కొట్టే అట్లుగా ఏం చేస్తూ ఉంటారంటే కఠినంగా చెప్తూ ఉంటారు. పౌలు ఏం చేస్తున్నాడు? పౌలు పరిచర్య విధానం చూస్తే బ్రతిమలాడుకుంటున్నాడు. అయ్యా దేవుని తెలుసుకోండి అయ్యా, మనం అలాగా నమ్మితే రక్షించబడతాం, లేకపోతే నరకానికి పోతాం, ఇంకంతే. ఎవరు నమ్ముతారు? బ్రతిమలాడాలి.
అదే పౌలు చేస్తున్నాడు. మిమ్మును బ్రతిములాడుకొనుచున్నాం, ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాను. చూడండి ఎంత క్లియర్గా వాళ్ళు చెప్తున్నారు. సో పరలోకంలో ఏముంది? ఇప్పుడు సమాధానం ఉంది. ఈ గొప్ప సమాధానాన్ని రావడానికి లేదా కలగజేయడానికి కారణం ఎవరు అంటే, కారకుడు ఎవరు అంటే క్రీస్తే. ఇదిగో ఆ క్రీస్తే కట్టబడ్డటువంటి ఆ గాడిద పిల్లనెక్కి ఊరేగింపుగా యెరూషలేములోకి వస్తున్నాడు. ఇప్పుడు ఈ సమాధానం ఎవరికి వచ్చింది అంటే, ఆ కట్టబడ్డ గాడిద పిల్ల లాంటి నీకు నాకు వచ్చింది. ఇంటర్నల్గా పీస్, సమాధానం వచ్చింది, ఇతరులతో సమాధానం వచ్చింది, దేవునితో సమాధానం వచ్చింది. ఇప్పుడు ఆ కట్టబడ్డ గాడిద గురించి కొంత ఆలోచన చేస్తే అది ఎలా ఉంది అంటే, అది కట్టబడ్డట్లుగా ఉంది. మనం కూడా లోకంలో ఎలా ఉన్నాం? కట్టబడ్డవారే. దేనికి కట్టబడ్డాం? ఆచారాలకో, కొన్ని చెడు వ్యసనాలకో, అబద్ధాలకో, మోసములకో, బూతులకో, సరసయుక్తులకో, లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలకో, పలు రకాల విషయాలకు మనం ఏమయ్యాం అందరం అంటే కట్టబడ్డాం. అందుకే క్రీస్తు మనల్ని చూచి, మనల్ని దర్శించి, మన స్థితిని చూచి ఆయన జాలిపడి మనల్ని ఏం చేశాడంటే విమోచించాడు. కట్టబడ్డ దాన్ని విడిపించాలి అంటే క్రయం చెల్లించాలి. గుర్తుపెట్టుకోండి. ఊరికే విడుదల రాలే. సరే ఇక్కడంటే గాడిద పిల్లని ప్రభువుకు కావలసి ఉన్నది అనంగానే ఆయన తోలుకొని బొమ్మన్నాడు. కానీ ఇదిగో అమ్మబడిన నీ నా జీవితం నిమిత్తమో యేసుప్రభు వారు అమూల్యమైన రక్తము ద్వారా మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? విమోచించాడు. అందుకే పేతురు అంటాడు, వెండి బంగారముల వంటి లయమైపోయే వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన క్రీస్తు రక్తము ద్వారా మనం ఏమయ్యాం? విమోచించబడ్డాం, కొనబడ్డవారము అనేటువంటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడ్డవారు. ఎంత విలువ? వెండి బంగారముల కంటే ఎన్నో రెట్లు విలువైన అమూల్యమైన రక్తం ద్వారా కొనబడ్డా. సో ఇక్కడ కట్టబడ్డ నీ నా స్థితికి ఈ గొప్ప విమోచన వచ్చింది. విమోచన క్రయధనముగా ఆయన రక్తాన్ని చెందించడాన్ని బట్టి. నిర్గమాకాండంలోకి వెళ్తే 13వ అధ్యాయము 13వ వచనం. నిర్గమాకాండము 13వ అధ్యాయము 13వ వచనం. ప్రతి గాడిద తొలి పిల్లను వెల్లనిచ్చి విడిపించి దానికి మారుగా. చూడండి, ఈ గాడిద విడుదల పొందడానికి గొర్రె బలైంది. ఏ గాడిద? మనము గాడిదకుండే స్వభావం ఏంటంటే మూర్ఖపు స్వభావం. అస్సలు ఎంతో మూర్ఖంగా ఉంటుంది. అది చాలా మూర్ఖంగా, దానికి నచ్చినప్పుడే పని చేస్తుంది. అది ముందుకి నెట్టుదామని చూస్తే నేను వెనకదాన్ని ఎత్తేది. అది కదలాలనుకుంటేనే కదిలిద్ది. దాన్ని సాధు చేయడం అంత సింపుల్ ఏమీ కాదు. అంత మూర్ఖంగా, అంత మొండిగా ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే అలాంటి స్వభావం కలిగినటువంటి మనల్ని విడిపించడానికై గొర్రెపిల్లగా, పస్కా బలి పశువుగా ఆయన బలి అయినాడు. అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమిటి? మరలా చదవండి ఆ మాట. ప్రతి గాడిద పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి. విడుదల ఎట్లొచ్చింది? విమోచన ఎలా వచ్చింది అంటే ఇది వెలతో కూడిన కార్యక్రమం. రక్షణ ఎలా వచ్చింది అంటే ఇది వెలతో కూడింది. ఈరోజు నీకు నాకు అది ఉచితంగా రావచ్చు, కానీ దాని కొరకు ప్రభువు ఎంత క్రయం చెల్లించాడో మనం ఆలోచన చేయాలి. ఎంత క్రయం చెల్లించాడు? ఒకళ్ళు వచ్చి మనకి ఏదో విలువైన గిఫ్ట్ ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఆ గిఫ్ట్ మనకి ఎలా వచ్చింది? ఫ్రీగానే వచ్చింది. కానీ గిఫ్ట్ ఇచ్చినటువంటి వ్యక్తి దానికోసం ఏం చెల్లించాడు? వెల చెల్లించాడు. రక్షణ ఒక వరం. ఆ వరం గిఫ్ట్గా మనం పొందుకున్నాము. ఆ గిఫ్ట్ ప్రిపరేషన్లో యేసుప్రభు వారు తన ప్రాణాన్ని పణంగా పెట్టేశాడు. అది ఎంతో విలువైనటువంటి అమూల్యమైన రక్షణ. తన అమూల్యమైన రక్తాన్ని ఒలికించి ఇదిగో అపాత్రులమైన మనకిచ్చాడు. అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది గొర్రెపిల్ల. కట్టబడ్డ గొర్రెపిల్ల విడుదల పొందుకోవడానికే యేసుప్రభు వారు వెల ఇచ్చి తన ప్రాణాన్ని బలిగా అర్పించడాన్ని బట్టి మనకి భాగ్యం దొరికింది. 34వ అధ్యాయం నిర్గమాకాండంలోనే చూడండి 20వ వచనం.
గొర్రె పిల్లలను ఇచ్చి దాన్ని విమోచింపని ఎడల, చూడండి ఎంత భయంకరమండి. విమోచింపబడకపోతే దాని మెడ ఏమైద్ది? మనం కూడా చావలసిన వారమండి. ప్రభువారు విడిపించకపోతే సందేహమే లేదు, మనం నిత్య నరకాగ్నికి వెళ్ళవలసిన వారు. దేవుడు మనల్ని అద్భుతమైన రీతిలో విడిపించాడు, మరణం నుంచి తప్పించాడు. ఈ గాడిదకి విమోచన ఎలా వచ్చిందంటే, పాపం మెరుగని నిష్కలంకమైన ఆ గొర్రె పిల్ల బలి అవ్వడాన్ని బట్టి వచ్చింది. ఇది మొట్టమొదటిది రిడెంప్షన్ అంటారు, విమోచన. రెండోది ఏంటంటే విడుదల, రిలీజ్. విమోచన వేరు, విడుదల వేరండి. విమోచన అంటే క్రయం చెల్లించేది, అది వెల కట్టేది. విడుదల వేరు, మరలా రిలీజ్ అన్నమాట. రిలీజ్ చేయబడ్డాం. ఎలాగా? అందుకే అంటాడు సత్యం మిమ్ములను స్వతంత్రులుగా వాక్యం మనల్ని ఏం చేసిందంటే స్వతంత్రులుగా చేసింది. ఒక మాట చూద్దాం. రోమిలు రాసిన పత్రిక వస్తే 6వ అధ్యాయము 14వ వచనం. రోమిలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. సో ఇప్పుడు ఆ కట్టబడ్డటువంటి గాడిద పిల్లకి విమోచన వచ్చింది. రెండోది ఇప్పుడు ఏమొచ్చింది? విడుదల వచ్చింది. ఇప్పుడు విడిపించబడ్డ ఈ గాడిద పిల్ల మీద పాపము యొక్క ప్రభుత్వం ఉండదు. పాపము యొక్క ప్రెజెన్స్ ఉండొచ్చు, మనం ఎక్కడికి వెళ్తే అక్కడ పాపం యొక్క ఆ సన్నిధి అందాం, పాపం యొక్క గుర్తులు అందాం కనబడుతూనే ఉంటాయి, లోకంలోనే ఉంటాం. అందుకే సారికి మనం మాలిన్యం అంటించుకుంటున్నాం. కానీ పాపం యొక్క ప్రభుత్వం మనం అది లేదు, గుర్తుపెట్టుకోండి. పాపం యొక్క ప్రభుత్వం లేదు. ఆ ప్రభుత్వం నుంచి మనల్ని ఏం చేస్తున్నాడు? విడుదల చేశాడు. సో ఇప్పుడు ఒకటి వెల ఇచ్చి కొన్నాడు, రెండోది కట్టబడ్డ స్థితిలో నుంచి మనల్ని ఏం చేస్తున్నాడు? విడుదల చేశాడు. అదే యోహాను 8:36. యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనం. కుమారుడు మిమ్ములను స్వతంత్రులుగా చేసిన యెడల, అది ఆయన మనల్ని ఏం చేశాడు? ఇప్పుడు విడిపించాడు. ఆయన మనల్ని విడిపించడాన్ని బట్టి మనం ఎలాంటి స్వాతంత్రం అనుభవిస్తున్నాం? నిజమైన స్వాతంత్రం. మనుషులు కొంత మనల్ని విడిపించే ప్రయత్నం చేస్తున్నారు, అది నకిలీ స్వాతంత్రం. సాతానుడు మనల్ని ఏదో విడిపించినట్లుగా వాడు బిల్డప్ ఇస్తాడు, అది కూడా నకిలీ స్వాతంత్రమే. కానీ కుమారుడు ఎవరినైతే విడిపిస్తాడో వారు నిజమైన స్వాతంత్రాన్ని పొందుకుంటారు. ఈ గాడిద పిల్లకి ఏమొచ్చిందట? ఒకటి విమోచన వచ్చింది, రెండోది విడుదల వచ్చింది. ఆ గాడిద పిల్ల ఎవరో కాదు, నీవు నేనే. మన ప్రభు నీ నామ నిమిత్తమై ఈ గాడిద పిల్లను రిలీజ్ చేయడానికి గొర్రెపిల్ల అయిన ఆయన శిలువ మీదకి ఎక్కాల్సి వచ్చింది. మూడోది వచ్చేసరికి రిడీమ్డ్, రిలీజ్డ్ అండ్ రూల్డ్ అని చెప్పచ్చు. విమోచించబడ్డం, విడుదల నొందడం. మూడోది రూల్డ్, అంటే దేవుని చేత అధికారం, దేవుని యొక్క అధికారం కిందికి రావడం. ఇప్పుడు ఈ గాడిద పిల్లకి ఒకప్పుడు దాని మీద ఎవరు కూడా ఎన్నడూ ఎక్కలేదు. మన జీవితంలోకి వస్తే మనల్ని ఆల్రెడీ సాతాను రూల్ చేశాడు, పరిపాలన చేశాడు. సో అలాగ సాతాను యొక్క పరిపాలన కింద యుగ సంబంధమైన దేవత అనగా అపవాది వాని యొక్క రాజ్యంలో నలిగిపోయినటువంటి వారం కదా మనందరం. అలా చీకటి రాజ్యంలో ఉన్న మనల్ని ఆశ్చర్యమైన వెలుగులోకి నడిపిస్తే మాత్రమే కాకుండా ఆయన రాజ్యంలో ఆయన రాజుగా ఉండి ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? పాలించువాడుగా ఉన్నాడు. అందుకే పౌలు అంటాడు, రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూస్తే, రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం మనకు తెలిసిన మాటలు బాగా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా ఒకప్పుడు ఈ శరీరాలని ఎవరికి సమర్పించుకున్నాం? సాతానుడికి. వానికి అప్పచెప్పాం. ఈ అవయములన్నీ కూడా ఎలా ఉన్నాయి? దుర్నీతికి సాధనాలుగా ఉన్నాయి. అయితే ఇప్పుడైతే ఏమయ్యాయి? ఇవన్నీ నీతికి సాధనాలు అయిపోయాయి. కారణం ఏంటి అంటే ఆ రాజు మనలో ఏలుబడి చేస్తున్నాడు. రాజులకు రాజు, ప్రభునకు ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారు, భూపతులకు అధిపతి అయినటువంటి క్రీస్తు మనలో ప్రభుత్వాన్ని చేయడాన్ని బట్టి, అందుకే ఇక్కడ పౌలు బ్రతిలాడుతున్నాడు, సజీవ యాగంగా మీ శరీరములను
ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యం మేము బతిలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. తలంపు ఏంటంటే ఆయన పరిపాలనలో ఉన్నప్పుడు రోజు ఏమవుతాం, మనం ఇంకా రూపాంతరం చెందుతాం. న్యూనెస్ మన ప్రభు యొక్క పరిపాలన. ఇప్పుడు ఈ గాడిద పిల్ల దగ్గరికి వస్తే అది విమోచించబడింది, ఎంతో వెల ఇచ్చి. రెండోది విడుదల పొందుకుంది. మూడోది వచ్చేసరికి అది ఏమండి నిజదేవుడైనటువంటి ఆ రాజు యొక్క పరిపాలన కింద ఉన్నట్లు మనం చూస్తాం. మనం కూడా అంతే కదా. మన కోసం మనల్ని విమోచించాడు, వెల ఇచ్చి విడిపించాడు. పాపమునకు మన మీద ఏం లేదు, ఇప్పుడు ప్రభుత్వమే చేయలేదు అది మన మీద. మూడోది వచ్చేసరికి ఆయన అజమాయిషి కింద, ఆయన అధికారము కింద మనం ఉంటున్నాం. ఎంత గొప్ప భాగ్యం. సరే, ఇప్పుడు చివరాగ్ర ముగించేస్తాను. ఆరాధన కొరకైన మాటలు ఏమండి, ఈ గాడిద వెనక్కి వెళ్ళిన తర్వాత అలాగే వెళ్ళిందంటారా? యేసుప్రభు వారి దగ్గరికి నిజంగా వచ్చినటువంటి వ్యక్తి అలాగే ఎప్పుడు వెళ్ళడండి, గొప్ప మార్పుతో వెళ్తాడు. అంతవరకు ఏ వ్యక్తి కూడా ఎక్కలేదు. ఇంకో కోణంలో ఆలోచన చేస్తే తప్పేంటి? ఏ ఒక్క వ్యక్తి ఆ గాడిద పిల్ల ఎక్కలేదంటే దానికి ఎక్కువ గీరేమో అంటారుగా మన భాషలో. అది ఎవరిని ఎక్కించుకునేది కాదేమో, అంత గర్వంగా ఉండేదేమో. కానీ ఇప్పుడు వెళ్ళేటప్పుడు దీనంతో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత యజమానుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరింది అనుకుందాం. దానికి నోరు రాలేదు, మీరు చూసారని అడుగుతారు, భలే ప్రశ్నలు వేస్తారులే. అనుకుంటే తప్పేమైంది? మన ఆత్మీయ మేలుకి, అయ్యా నీకు తిరుగుబాటు చేశాను, ఇక రా నాకు గంతలు కట్టు, ఏం సామాన్లు వేస్తావో వేయి, నేను నీకు లోబడతాను అని ఎంత మార్పు నొందిందంటారా ఆ మాట? ఏమండి, ఆ గాడిద పిల్ల మార్పు నొందలేదంటారా? దేవుని దగ్గరికి వచ్చి నిజంగా పశ్చాత్తాపడ్డ వ్యక్తులు ఎంతమంది మారలేదు? విగ్రహారాధికుడికి వచ్చినటువంటి అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మారలేదా? మోసగాడిగా వచ్చినటువంటి యాకోబు ఏమండి ఇజ్రాయేలుగా మార్చబడలేదా? హంతకుడుగా వచ్చినటువంటి సౌలు ఏమండి దేవుని సంఘాన్ని ఉజ్జీవింపజేయడానికి వచ్చినటువంటి పౌలుగా మార్చబడలేదా? ఇదిగో నీవు నేను ఒక గాడిద పిల్లమే. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఒక రకంగా వచ్చాం, గుర్తుందో లేదో ఆ పాత రోజులు. కానీ ప్రభు దర్శించిన తర్వాత మన జీవితాల్లో ఎంత మార్పు వచ్చిందో. ఆ రాజు ఈ గాడిద పిల్ల కోరుకోకపోతే ఈ రోజున నా బ్రతుకు మన బ్రతుకులు ఇలాగా ఉండేవి కావు. కనుక ఆ రాజును మనం ఏం చేద్దాం? మహింపరుద్దాం, ఘనపరుద్దాం. రండి ప్రభుని స్తుతిద్దాం.